ఈరోజు వాక్య ధ్యానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11-12 వచనములు ధ్యానిద్దాం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టెదను, నీలములతో నీ పునాదులు వేసెదను, మాణిక్యమణులతో నీ కోటకుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టెదను, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులను ఏర్పరచెదను. ఆమేన్. ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులను ఏర్పరుస్తాను, మణిమాణిక్యములతో నీ భవిష్యత్తును ఆశీర్వదిస్తాను అని జెరూషలేము నగర వైభవాన్ని గురించి ఈ వాక్యములో చెప్పబడి ఉన్నది. నీలమణులతో పునాదులు వేస్తాను అంటూ ఉన్నాడు. కెంపులతో నీ రుజువులను నిప్పుల్లాగా మెరిచేటట్టు, మణులతో నీ ద్వారములను, నీ తలుపులను, విలువైన రత్నములతో నీ గోడలను కడతాను, నిర్మిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీవు ఆదరణ లేక పడి ఉన్నదానా అన్నట్టుగా ఒకవేళ నీ కోసమే ఈ వాగ్దానాన్ని, ఈ వాక్యాన్ని అన్వయించుకుంటే, నీవు ఏ శోధన గుండా, ఏ తుఫాను గుండా, ఏ బాధ గుండా ప్రయాణిస్తూ ఉన్న సందర్భంలో, నీకు ఆదరణ కరువైన సందర్భంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడని నీవు అనుకున్నట్లయితే నీ యొక్క బాధను తీరుస్తాను అంటూ ఉన్నాడు. నిన్ను ఆదరిస్తాను అంటూ ఉన్నాడు. నీకు మణిమాణిక్యములతో నీ జీవితాన్ని, విలువైన రత్నములతో నీ జీవితాన్ని నేను కడతానంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆనాడు జెరూషలేము యొక్క పట్టణము యొక్క అభివృద్ధిని గురించి మొదటిగానే పరిశుద్ధ గ్రంథములో రాయబడినట్టు, బాధపడుతున్న నగరమా అని ఆయన చెప్తూ ఉన్నప్పుడు, ఈరోజు ఒక నగరము ఏ విధంగా బాధపడుతున్నదో అలాగే నీ భవిష్యత్తు గురించి, నీ జీవితము గురించి, నీ కుటుంబము గురించి నీవు ప్రయాసపడి వేదన చెందుతూ బాధపడుతూ ఉన్నట్లయితే ప్రభు మాటలు చెప్తూ ఉన్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను ఆదరిస్తాను అంటూ ఉన్నాడు. దేవుని వాక్యము నిన్ను నన్ను ఆదరించేదిగా ఉన్నది. దేవుని వాక్యము నిన్ను నన్ను కట్టేదిగా ఉన్నది. దేవుని వాక్యము మనను విలువైన స్థానంలో ఉంచేదిగా ఉన్నది. నిజముగా వారు ఆదరించలేదు, వీరు ఆదరించలేదు, ఎవ్వరు ఆదరించలేదు అని కృంగి అలిసిపోయి ఉన్న వారికి దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్నవారా లారా నా యొద్దకు రండి అన్నట్టుగా, ప్రయాస చేత గాలివాన చేత ఆదరణ లేకయున్నదానా, నీ యొక్క నిర్మాణమును నేను నిర్మిస్తాను అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ విషయమైతే నీవు దిగులు చెందుతున్నావో, ఏ విషయమైతే వేదన చెందుతున్నావో, ఏ విషయంలోనైతే నువ్వు కృంగిపోయి ఉన్నావో, అలసిపోయి ఉన్నావో, ఆదరణ లేక ఉన్నావో, ఈరోజు నన్ను ఆయన ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇట్టి వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ఏ విధంగా అయితే దేవుడు ఆ నగరమునికి వాగ్దానం చేశాడో మన జీవితాలను కూడా ఆ విధంగానే కడతాడని నమ్మి విశ్వసించి ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. ఆదరణ లేక బిక్కుబిక్కులాడుతూ గాలివాన చేత కొట్టుబడి తండ్రి, మరి మా దిక్కెవరు అనుకుంటూ అంగలారుస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. వారందరికీ వాక్యము నాయన చేరులాగున, వారు ఆదరించబడులాగున, విన్నవారికి బోధిస్తున్న మాకును ప్రభు అట్టి ఆదరణ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.